హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట హైదరాబాద్ యొక్క ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్ అండ్ ఏమైనా స్పెషల్ కోటాలో సీట్స్ వస్తే వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ వీటి గురించి మనం ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం కూడాను. ఆంధ్ర అండ్ తెలంగాణ మీరు ఒకసారి చూస్తున్నారు కదా, మన ప్లేలిస్ట్ అనమాట. ఇక్కడ మీకు క్లియర్ కట్గా ప్రొవైడ్ చేసిన తెలంగాణ ఎంబీబీఎస్ కేటగిరీ వైజ్గా అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ పెడుతూ వస్తున్నాం. అండ్ ఇక్కడ ఆంధ్ర పెడుతున్నాం. అలాగే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లు ఉన్నాయి, అలాగే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, అన్ని కోర్సెస్ ఎంబీబీఎస్ బీడీఎస్ అన్ని A to Z కాలేజ్ యొక్క కోర్సెస్ కూడా ఇక్కడ మేము పెడుతున్నాము. అలాగే అన్ని రిజర్వేషన్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ అక్కడ పెడుతున్నాము. అలాగే ఎంసెట్లో ఉన్న కోర్సెస్ గురించి స్కోప్ ఏంటి వాటి గురించి ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి 1 by 1. అండ్ ఆయుష్ కాలేజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అండ్ కోర్సెస్ అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి కాకుండా అలాగే ఎంసెట్లో టీఎస్ అండ్ ఏపీ యొక్క ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఏంటి, ఓవరాల్ లాస్ట్ ఇయర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏమైనా నోటిఫికేషన్స్ అని ఏమైనా ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. మీకు అన్ని క్లారిటీగా ప్రొవైడ్ చేసాము. అండ్ మా కంటెంట్ ఏమాత్రం మీకు వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ అంటూ ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కంటెంట్ మాత్రం ఏమాత్రం వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట అనమాట. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి, 49,180 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి, 61,469 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేద్దామండి. ఓసీ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో, సారీ ఇది ఈడబ్ల్యూఎస్ మీకు సపరేట్గా చెప్తానండి. ఇవన్నీ ఈడబ్ల్యూఎస్. 1 minute అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ ఎంత అండి, 73,672 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మేల్ కేటగిరీ మీరు 72,993 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. అండ్ వీటి యొక్క ఈడబ్ల్యూఎస్ గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడదామండి. ఓసీ నార్మల్ జనరల్ అయిపోయింది కదా, ఇప్పుడు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ టైం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓసీ మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అండి, 71,199 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ అనమాట ఓసీ మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 73,588 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఈడబ్ల్యూఎస్లో ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అండి, ఎండింగ్ ర్యాంక్ 86,544 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట 84,085 ర్యాంక్ అనమాట మేల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో. సో ఇప్పుడు మనం ఒకసారి ఓసీ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ అయిపోయిందండి. బీసీఏ గురించి మాట్లాడదాం. బీసీఏ కేటగిరీలో ఇక్కడైతే సీట్స్ లేవండి ఈ పేజ్లో, ఒకసారి ఈ పేజ్లో చెక్ చేద్దాం. బీసీఏ కేటగిరీ ఇక్కడ కూడా లేవండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీసీఏ కేటగిరీలో ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 1,23,724 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,45,187 ర్యాంక్. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఇక్కడ ఏం లేదు. సో బీసీఏ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత, 1,46,448 ర్యాంక్ దగ్గర అయిందనమాట ఎండింగ్ ర్యాంక్. బీసీఏకి చెక్ చేసుకోవచ్చు 1,45,567 దగ్గర ఇక్కడ కట్ ఆఫ్ ఆగింది. అండ్ మనం ఒకసారి బీసీబీ చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీసీబీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి, 59,795 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 63,524 ర్యాంక్. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి బీసీబీ కేటగిరీలో. సో బీసీబీ కేటగిరీలో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు బీసీబీలో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ ఆఫ్ 83,336 ర్యాంక్ అనమాట. సారీ ఇది ముస్లిం అన్నట్టు, మీ ముస్లిం అంటే సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 82,950 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. బీసీబీ మేల్ కేటగిరీలో 82,934 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. మనం ఇప్పుడు ఒకసారి బీసీసీవి చెక్ చేద్దామండి. ఇవి నాకు తెలిసి చాలా రేర్ ఉంటాయి సీట్స్, అంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఏదైనా ఉంటే మాట్లాడదాం. సో ఫస్ట్ పేజ్లో అయితే లేవండి, సెకండ్ పేజెస్లో కూడా లేవు, థర్డ్ పేజ్లో ఒకసారి చెక్ చేద్దాం. బీసీసీ ఒకసారి మీరు కూడా వీడియో పాజ్ చేసి ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఏమైనా మిస్ అవుతుందేమో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక సీట్ అయితే ఇక్కడ అలాట్ చేస్తున్నారండి బీసీసీ కేటగిరీలో 1,58,510 దగ్గర ఒక సీట్ అలాట్ చేశారు ఫీమేల్ కేటగిరీలో. అండ్ మనం ఒకసారి బీసీడీ మాట్లాడదామండి. ఇక్కడ చూసుకోవచ్చు బీసీడీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 59,000 స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 60,614 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 67,676 ర్యాంక్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీడీ కేటగిరీ ఇక్కడెక్కడ లేవండి. బీసీడీ
ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీసీడీకి ఫీమేల్ కేటగిరీలో 77,753 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఎండింగ్ అండి. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ పైన చెక్ చేసుకోవచ్చు 77,497 దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. అండ్ మనం ఇప్పుడు ఒకసారి బీసీఈవి మాట్లాడదామండి. బీసీఈ కేటగిరీ అంటే ముస్లిం మైనారిటీ. సో ఒకసారి మీకు చూస్తాను చూడండి. స్టార్టింగ్ ర్యాంక్ ఏంటంటే ఫీమేల్ కేటగిరీలో 72,804 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ ఇక్కడ ఈ పేజ్లో అయితే సీట్స్ ఏం లేవండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం థర్డ్ పేజ్లో చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీ మళ్ళీ ఇంకో సీట్ అలాట్ చేస్తున్నారు 83,336 ర్యాంక్ దగ్గర. అండ్ బీసీ ఫీమేల్ కేటగిరీలోనే మళ్ళీ అలాట్ చేశారండి 85,942 ర్యాంక్. అండ్ మళ్ళీ ఫీమేలే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను డైరెక్ట్ మేల్ కేటగిరీ చెప్పేస్తాను 92,122 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ అదే కట్ ఆఫ్ కూడా అయింది. దీనికి ఒక 2 సీట్స్ మాత్రమే అలాట్ చేశారండి మేల్ కేటగిరీలో. ఇదొకటి పైన చదివింది ఒకటి, ఇవన్నీ ఫీమేల్ కేటగిరీలో అలాట్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఏ, బి, సి, డి అండ్ ఈ కేటగిరీ మాట్లాడేస్తాం. సో ఒకసారి ఎస్సీ, ఎస్టీ కూడా మాట్లాడేద్దామండి. సో ఇక్కడ ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ లేవు కింద పేజ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం ఎస్టీ చూసుకోవచ్చండి. ఎస్టీ యొక్క స్టార్టింగ్ మేల్ కేటగిరీలో ఎంత అంటే ర్యాంక్ 1,15,692 ర్యాంక్ అనమాట. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ కిందే చెక్ చేసుకోవచ్చు 1,17,520 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఎస్టీ కేటగిరీలో ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవే. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో 1,38,549 ర్యాంక్ అనమాట. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,38,466 ర్యాంక్ అనమాట. అండ్ ఎస్సీ కేటగిరీ ఒకసారి మాట్లాడదామండి. సో ఎస్సీ స్టార్టింగ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీ 1,42,174 ర్యాంక్. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,42,951 ర్యాంక్. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 1,50,921 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో 1,50,235 దగ్గర ర్యాంక్ అయిందనమాట. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీవి. సో ఇప్పుడు ఒకసారి మనం స్పెషల్ కోటాలో ఏమైనా సీట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ కూడా ఏం లేవండి స్పెషల్ కోటా రిజర్వేషన్స్లో. ఇక్కడ కూడా ఏమీ లేవు అండ్ ఇక్కడ కూడా లేవు. సో ఈ కోటాలో అయితే అసలు స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అయితే ఏవీ లేవు అనమాట. ఇక్కడ మీరు సైడ్న చూస్తేనే ఇక్కడ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ కనపడుతుంది మనకి మడిల్లో ఉంటే. సో ఇక్కడైతే ఏం లేవండి. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క గవర్నమెంట్ కాలేజ్ సూర్యాపేట యొక్క ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 వరకు, ఆల్ ఫేజెస్ 4 వరకు. అండ్ ఈ ఇయర్ చూసుకుంటే కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు. అండ్ నీట్ ఎలిగేషన్స్ నుంచి ఏదో ఒక అవుట్కమ్ రావాలి. వచ్చిన తర్వాత మనం చెక్ చేసండి. అది కాకుండా మన తెలుగు స్టేట్స్లో కాంపిటీషన్ తక్కువ నార్త్లో పోలిస్తే, సో అంత కట్ ఆఫ్ ఉండకపోవచ్చు. సిమిలర్గా లాస్ట్ ఇయర్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ 20-30 మార్క్స్ 40 చాలా డిఫరెన్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. వన్ స్టేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినంత వరకు మనం చెప్పలేమన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో దట్ మాకు సపోర్ట్ దొరికి మీకు ఇన్ డెప్త్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.